సో ఇప్పుడు ఏంటంటే బండికి తీసుకొని పూజ చేయాలి. ఎందుకంటే బండి మీద చాలా డిస్ట్రీ ఉంది. సరేనా, పైసలు నేను ఇస్తా, పో ఇస్తారా, ఫోన్ పే కొడతా. పూజకు పైసలు సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే, సిక్కిస్తుంది. నెక్స్ట్ ఇద్దరు కలిసి లాంగ్ డ్రైవా? ఇలా స్ట్రైట్ పోయి యూటర్న్ చేసుకొని వచ్చారా? అయ్యో చెప్పురా, ప్రామిస్ చెయ్యురా. చేస్తున్నా ఇప్పటి నుంచి బండి మంచిగా చూసుకుంటా, మళ్ళీ ఓడగొట్టుకోను. చూసాం పరిస్థితి బట్టి ఇట్లా నడపాలి, అట్లా నడుపుతా. ఎదవ బావాడు చెప్తే వించావుడు. సో గైస్ బండి చూడండి. అరే దగ్గర బండి చూపి. మొత్తం నీట్ అయిపోయింది అనమాట. మొత్తం A to Z మొత్తం చేపించేసినాం. సో ఇప్పుడు ఏంటంటే బండికి తీసుకొని పూజ చేయాలి. ఎందుకంటే బండి మీద చాలా డిస్ట్రీ ఉంది. సో ఆ డిస్ట్రీ పోవాలంటే పూజ చేయాలా. సో యాక్చువల్లీ ఏంటంటే మీరందరూ సాయిబాబా గుడి కొని, నేను నాన్ వెజ్ తిన్నా, లేకపోతే నేను కూడా వస్తుండే. సో మీరు పోయేసి వచ్చినాక మంచి చేపించి కొంచెం ఎక్స్ట్రా పూజ చేయమని చెప్పి. సరేనా, పైసలు నేను ఇస్తా, పో ఇస్తారా, ఫోన్ పే కొడతా. పూజకు పైసలు ఏమేమైనా తెలుసా, సామాన్లు ఎన్ని పైసలు అయినా అవి కొత్త బ్యాటరీ, చైన్ స్ప్రే అన్ని A to Z మొత్తం సర్వీస్ అయితే అయిందనమాట. సో ఇప్పుడు పోయిన తర్వాత పూజ చేయించిన తర్వాత ఒక రౌండ్ అయితే కొడదాం, అప్పుడు చూద్దాం. ఎందుకంటే ఇంజనాలు వేయించిన తర్వాత నడపకన్నా నేను అంటే టోచ్ చేసుకుంటూ వచ్చిర్రు. సో ఇప్పుడు తీసుకొని పూజ చేయించినాక బండి నడుపుతాం. కావాలని ఎగ్జాజరేట్ చేస్తున్నాడు ఆ ఎమోషన్. ఎంత దూరం రాపో, ఏం కాదు. టాస్క్ ఇస్తున్నా ఏంటంటే నువ్వు కూర్చో. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతా. సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే, సిక్కిస్తుంది. హెల్మెట్ పెట్టుకొని నువ్వు బండి పైన ఏం కాదు, పూజ ఏమైనా బండి చూడారు. ఓరయ్యో ఆమెకి నువ్వు రానాడు, పూజకి పువ్వు, ఆమెకి నువ్వు. అరే మమ్మల్ని కూడా కూర్చోబెట్టరు ఆగ్రా. కూర్చోరు, కాందర్ మొత్తం కూర్చోరు, నూపుతా. నెక్స్ట్ నేను కూర్చోండి. కూర్చుంటారా రేపు జావా తీయాలి రే. దొరుకుడేమో కానీ మాకు ఇది అయిపోతుంది కదన్నా. నడుచుకుంటూ రావాలా, పూజకు నడుచుకుంటూ రావాలా. అది వడ్లు రామని నొక్కుతుంది అంటే పాపం అంటున్నారు. మంచిగా కూర్చున్నావు అక్క పైన. అరే గొర్రె పిట్ట రాదంటే ఆడబెట్టి కాల్చేలు కడుక్కున్నాడు. పంతులు గారు కూడా వచ్చారు. నువ్వే పూజ చెప్పి తెలుసు. మరి లోపల పట్టుకుంటా లేదా ఉండదు. పోయేటప్పుడు వీళ్ళిద్దరు వస్తారు పూజ అయిపోయినాక. అబ్బా ఎందుకు సిగ్గు అవుతుంది నీకు? నెక్స్ట్ ఇద్దరు కలిసి లాంగ్ డ్రైవా?
స్నానోద్భేదమధ్యంతరాహం దేవం మాంసాప్సుదై అయం మహోత్తస్య మహోత్తస్తోః దేవనామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళం గ్రహిష్మిన్ సుదినంత దేవాతారాగ్రం చంద్రబలం దేవా విద్యాభవం దేవాః లక్ష్మీం పరిహేదేం దేవస్వరామి తత్ర యోగీశ్వరः కృష్ణోపాధ్యోగమిశ్వరः దండః ఏష్యామృతోస్యోహోజనాగ్రహः ఆపదమహద్దానం ధాతారం సర్వసంపదః లోకాభిరామం త్రైరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకి దేవీ నారాయణీ నమోస్తుతే. ఇట్లా కడదామా లేకపోతే పని చేయి ఇది దండది దీనికి కడదాం. అడగదన్నా ఇక్కడ సర్వేభ్యో Second time. శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో నమః ధూపమాగ్రాపయామి ప్రత్యక్షదీపం దర్శయామి సాధ్యం రక్తమేనాంగైనమంగళప్రదీపం దర్శయామి దేవయా పరమాత్మనే త్రాహిమాన్ నరగద్ఘోరో దివ్యః జ్యోతిర్నమోऽस्तु ते धूपोऽयं प्रतिगृह्यताहं धूपदीपान्तरं शुद्धाचमनीयं समर्पयामि. अस्ति नारी च प्रबोधिनीं गण्डि మీకు अस्ति नारी च प्रबोधिनीं गृहं देवीमुपक्वयं श्रीरां देवीं जोषदाम् अस्मोस्तिरन्यप्राकारज्वलन्तीम् अहम् अस्य श्रीभगवान् विश्वेश्वराय त्रिपुरान्तकाय त्रिकालाय కాళహస్తిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ ఒకసారి ఇట్లా చుట్టూ తిప్పుకుంటారా అలా చూపించుకుంటూ అశ్వశ్రీ భగవాన్ విశ్వేశ్వరాయ త్రిపురాంతకాయ త్రికాలాయ కాళహస్తిరుద్రాయ నీలకంఠాయ కింది కొట్టు మృత్యుంజయాయ సర్వేశ్వరాయ పిల్లగా గట్టిగా అట్లా అడవుడు కుంకుమ వేసేదాంట్లో అస్తు స్త్రీభ్యో నమో నమః. అది స్టార్ట్ చేయండి. వీడే అజ్జానా మంచి పెన్కల్ తీసుకో అటువైపు పెన్కల్ తీసుకో సైడ్ల కింద నిమ్మకాయలు పోతాయా పోతే కూర్చో. వెళ్ళేటప్పుడు కూర్చుంటారులే. ఇప్పుడు తొక్కని అన్నవాడు ఒక్కడిని అన్న పోయేటప్పుడు పోయేటప్పుడు కూర్చోడు. ఆమె కూడా పోయేటప్పుడు కూర్చుంటుందట. ముందు ఆగా బాబు ఇలా స్ట్రైట్ పోయి యూటర్న్ చేసుకొని వచ్చారా? అయ్యో బాబాషకి అదంతే రైడింగ్ బండి. రే మళ్ళీ దొక్కదురా నిమ్మకాయలు రా లాక్ చేసిరా పక్కన పెట్టు లోపల పెట్టు. లాక్ చేస్తా. నీ మీద కూడా మంత్రాలు వేస్తారు ఇప్పుడు. అవును కదా. ఈయనకి ఉన్న డిష్కి అన్ని వెళ్ళిపోయేలాక కూడా మంత్రాలు వేయండి. ఎక్స్ట్రా పూజలు ఏమైనా ఉంటే చేసేయండి పంతులు గారు. తస్మై బ్రహ్మచ్చ బ్రహ్మచ్చాయుగీర్తిం ప్రజాగృహ శతమానం భవతి శతాయుహం పురుషస్తదేవేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతికామ్యార్థ ఫలసిద్ధిరస్తు మనోవాంఛితా ఫలసిద్ధిరస్తు ద్విచక్రవాహన దోష పరిహార సిద్ధ్యర్థం శ్రీ మహాగణాధిపతి శ్రీ మహాగౌరి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం ఇదం అహం కరిష్యే. మంచిగా దండం పెట్టుకో. లోపలికి వస్తావా? లాక్ చేసుకోరా. జగన్మారువేదాం జితేంద్రియాం బుద్ధిమతాం వరిష్టాం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హనుమానంజనాశుభోవాయుపుత్రో మహాబల రామేశ్వర. సో మొత్తానికి అయితే మన పూజ అయితే సెకండ్ టైం కంప్లీట్ అయిపోయింది అనమాట. అంటే మళ్ళీ ఎందుకు పూజ చేయించినాం అంటే మేము బండి పోయింది కదా, దానికి మన దిష్టి కాకుంటే దరిద్రం అంతా పోవాలని చెప్పి మళ్ళీ చేయించినాము. ఇప్పుడు నుంచి అయినా మంచిగా జరగాలన్నట్టు ఇప్పుడు ఏమో అట్లా ముందు అయినట్టు జాగ్రత్త పెట్టుకో. దానికి లాక్ వేస్తా ఉంటాం. బండి మీద ఎక్కువ తిరిగి చదువు పక్క పెట్టకు. అంతేనా? అంతే అంతే అంతే. బండి మీద ఎక్కువ తిరగకు. లైసెన్స్ ఇచ్చిండ్రు కదా అని
ప్రతిదానికి వాడక. లైసెన్స్ ఉండదు బండి పోయి మళ్ళీ దొరికింది. అందుకే సెకండ్ టైం. మీ అదృష్టంతో దానికి పునర్జన్మనే. ఇప్పటికేం జాగ్రత్తగా కాపాడుకో. దాని మీద అనొద్దు కానీ ఈ బండి మీద ఎంతమందికి దిష్టి ఉంటుందో తెలుసా? ఎందుకంటే వెరైటీగా డిఫరెంట్గా ఉంది కదా. మన హైదరాబాద్లో లేదు బండి. లేదు కదా, ఒకటే పేషెంట్ హైదరాబాద్. అంతేనా? మరి ఎట్లా ఇది లాక్ ఎట్లా మరి దీన్ని గట్టిగా ఉంటుంది. లేబట్టడానికి ఉండదా? ఈజీగా ఉంటుంది, అల్గా చాలా బరువు ఉంటుంది. చాలా బరువు. ఇప్పుడు బైక్ లాగానే బరువు ఉంటుంది. సేమ్ బైక్ లెక్క. అది చూస్తే ఆకారం చిన్నగా ఉంది. బైక్ ఇంజన్ అది, పెద్ద బైక్ ఇంజన్ అది. చాలా బాగుంది. సింపుల్. నేను ఫస్ట్ సైకిల్ అనుకున్నా. సైకిల్ లేలే, నేను చూడలేదు సరిగ్గా. దూరం నేను చూస్తే సైకిల్ అనుకుని దగ్గరికి వచ్చే వరకు అది బైక్ గేర్లు అవన్నీ చూసిన తర్వాత చాలా బాగుంది బండి. అది ఎట్లా దానికి లైసెన్స్ ఏముండదు, ఉండదు, ఆఫ్ రోడ్ బైక్. ఎవరైనా నడపొచ్చు. అక్కడ రోడ్ మీద నడిపోతుంది. మౌంటైన్స్ అవి ఉంటాయి కదా, దాని మీద ఉంటుంది. ఇది దానికి సంబంధించి ఆఫ్ రోడ్ బైక్. ఆఫ్ రోడ్ బైక్. ఇప్పుడు ఇది రోడ్డు మీద నడపొద్దు. నడపచ్చు. ఓకే. అంటే మన ఇంటి దగ్గర ఏరియాలో బయట అంతే. గల్లీ బయట గల్లీ హైవే కొట్టొచ్చు కానీ ఉంటుంది. ఇక హైవేలు గివేలు అంటే పట్టుకుంటారు. ఎంత ఇది ఎట్లా పెట్రోలా ఏంది? పెట్రోల్ ఎంత అదండి? 80 ఇస్తుంది మైలేజ్. 40. ట్యాంక్ ట్యాంక్ 3.8 లీటర్స్. 3.8 లీటర్స్. 3.8 అంటే 4 లీటర్స్ పోవచ్చు. చిన్న చిన్నగా మెల్లగా దగ్గర దగ్గర చుట్టూ ఏరియాలో వెళ్ళొచ్చు కానీ కొంచెం పెద్దోళ్ళు అయితే బెటర్. ఈయన పోతే పట్టుకోండి. అదే జాగ్రత్త, మంచిగా ఉంటుంది. జాగ్రత్తగా కాపాడుకో ఎప్పటికైనా. రైట్, వస్తాం. బయట పెట్టకు. సో ఫ్రెండ్స్, మనమైతే బండి పూజ చేయించినాం బబ్బుకి. అండ్ బబ్బుకి కూడా ఏ డిస్ట్రీ ఏ నరడిస్ట్రీ తెలవద్దని మనం పూజ కూడా చేయించినాము. ఇప్పటికైనా బబ్బు వరై మంచిగా జాగ్రత్త చూసుకోరా. చెప్పురా, ప్రామిస్ చెయ్యురా. చేస్తున్నా ఇప్పటి నుంచి బండి మంచిగా చూసుకుంటా, మళ్ళీ ఓడగొట్టుకోను. జాగ్రత్త చూసాం పరిస్థితి బట్టి ఎట్లా నడపాలి అట్లా నడుపుతా. ఎదవ బావాడు చెప్తే వించావుడు. ఇలా నడపాలి. ఓకే, మెల్లగా నడుపుతా. సరే, ఇప్పుడు ఏంది ఇంటికేనా సీదా? ఇంటికి వర్షిదాన్ని తీసుకొని పో. మీకు దాది కావాలి మళ్ళీ కూడా. మాకు దావత్ ఇవ్వాలరా. ఇప్పుడు పూజ చేసి మళ్ళీ దావత్ అవుతుంది. మేము రేపు తీసుకుని రేపు వీళ్ళకి దావత్ ఇవ్వాలి. మళ్ళీ వీళ్ళిద్దరు లాంగ్ డ్రైవ్ కి వెళ్ళొస్తారనమాట. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. సరేరా, మేము తీసుకొని పో. మేము మళ్ళీ మీద వస్తాం. మేము బాయ్ రా. బండి దొరికింది, పూజ చేస్తున్నాడు, ఇక మమ్మల్ని పో అంటున్నాడు. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే పూజ చేయించుకున్న వారు పైసలు కట్టింది ఒకళ్ళు. నా పైసలు కిరదన పైసలు అక్కడ ఒక బండి బండి అంటారా తినిపిదా? ఇది కూడా జబర్దస్త్ అయిపోయింది బండి అయితే. సైడ్ కి పెట్టుకురా, సైడ్ కి పెట్టు. మంచిగా చేసింది అన్న పూజ. ఉందంట బండి మీద. అవునా? బండి మీద ఫుల్ డిస్ట్ ఉందంట. సో గైస్, చాలా మంది కళ్ళు ఈ బండి మీదనే ఉంటాయి. ఎందుకంటే ఈ బండి ఒకటే ఉంది. 3,50,000 బుల్లెట్ వస్తుంది అన్న. బుల్లెట్ ప్రైస్ లా మనం ఈ బండి తీసుకున్నాం. 350 వస్తుంది బుల్లెట్. కానీ మనం ఈ బండి తీసుకున్నాం ఎందుకంటే ప్రేమ గురించి. అని వీడు ఏం చేస్తాడేమో ఇప్పుడు. ఇగో అప్పుడు ఈ లాక్ ఉండే, ఈ లాక్ వేసుకుంటే మాత్రం బండి ఊకపోతుండే. ఇప్పుడైనా వేసుకుంటే దీని తాళం ఏది? తాళం ఉంది ఇంట్లో. ఏడుంది? ఇంట్లో పెట్టని బండి తాళం ఉంటుందా? అరే ఇప్పుడు బండి తీసిండే అన్న, నేను పొద్దున్న నుంచి ఇప్పుడే తీసినా కదన్నా. ఎంతో ఖర్చు చేయించి మళ్ళీ బండి చేయించినాం. ఇప్పుడు ఎట్లా ఊసుకుంటాడో ఎట్లా వాడతాడో మీరు చూడండి. మీరు కాల్చుకొని నన్ను టెస్ట్ చేయడానికి అని చెప్పి తాళం కూడా నా దగ్గర నుంచి గుంజుకొని మీరు తీసుకోరు. మీరు నువ్వు చూసుకోవాలా, అట్లా మేము చేయకుండా చూసుకో మరి. సో ఫైనల్లీ చూసిరా గైస్. సో మీరు కూడా మొక్కురు ఇప్పుడు బండి బాగుండాలని. అట్లనే వీళ్ళందరికీ మొగుళ్ళు రావాలని వెళ్ళి మొక్కురు.